సాతాన్ టార్గెట్ ఎవరు తెలుసా? చిన్నపిల్లలు. మోషే పుట్టినప్పుడు ఫరో రాజు ఉన్నాడు. ఫరో రాజు ఏం చేసిండు? ఎవరిని చంపేయాలని చూసిండు? ఇంకొక రాజు వాళ్ళ కుటుంబం చంపేయాలని చూసిండా? ఎవరిని చంపేయాలని చూసిండు? పుట్టినప్పటి నుంచి చిన్న పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళని చంపేయాలి. చిన్న పిల్లలను చంపేస్తూ ఉన్నారు. అసలు చిన్న పిల్లలు ఏమన్నా లేచి ఉరికి ఏదన్నా కుకింగ్ చేస్తారా? ఏదన్నా కంప్యూటర్ పని చేస్తారా? లేదంటే కూర్చొని ఫాస్టింగ్ ప్రేయర్, టంగ్స్ ప్రేయర్ చేస్తారా చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళది ఎట్లా? ఎందుకు? మోషే అందరు చచ్చిపోయారు. మోషే ఒక్కడు ఏమైంది? దేవుడు ఏం చేసిండు? దేవుడు మెల్లగా బుట్టిలేసి దాచిపెట్టి ఎవడైతే చంపేయాలనుకున్నాడో వాళ్ళ ఇంట్లోనే మూలగా పోయి పెద్దగా అయ్యి రాజు అయ్యాడు మోషే కదా. సో సాతానుడు మిమ్మల్ని చంపాలని చూస్తాడు. మీరు జయించి ఓవర్కమ్ అయినరు అనుకో, సాతానుడిని తలగా తొక్కేంత సామర్థ్యము నీకు ఇస్తాడు దేవుడు. దేశాన్ని కాపాడిండు మోషే. కాపాడిండా లేదా? 20 లక్షల పురుషులను కాపాడిండు. బైబిల్ అంటది 20 లక్షలు, 2 మిలియన్ మెన్ అంటది. మెన్తో పాటు ఆడవాళ్ళు ఉంటారా లేదా? పిల్లలు ఉంటారా లేదా? అతో ఎంతమందిని కాపాడి ఉంటాడు మోషే? 2 + 2 ఆల్మోస్ట్ 10 మిలియన్ అనుకోండి. దాని తర్వాత ఏమైంది? దేశం అయిపోయింది. మంచిగా దేశము అంతా జబర్దస్త్గా సూపర్గా బ్లెస్ అయిపోయారు. అందరు ప్రయాస పడకుండా గొర్రెలు వచ్చేసినాయి, గాడిదలు వచ్చేసినాయి, గుర్రాలు వచ్చేసినాయి, అన్ని పైసలు వచ్చేసినాయి, కోటలు వచ్చేసినాయి. దేశం ఇజ్రాయెల్ దేశం వచ్చేసింది. స్టోరీ చిన్నగా చేసుకుంటే ఇప్పుడు రక్షకుడు రావాలా? ఇజ్రాయెల్ని రక్షకుడు రావాలని దేవుడు ఏం చేసిండు? మోషేని పుట్టించిండు. ఆ మోషే పుట్టక ముందు సైతానికి తెలిసిపోయింది, దేవదూతలు వచ్చేసినాయిరా అంటే, దేవదూతలు వచ్చినాయి అంటే ఏదో గ్రేట్ కార్యం జరుగుతుందని సైతానికి తెలిసిపోయింది. మోషేని చంపాలని చూసుకున్నాడు. ఇప్పుడు యేసు రక్షక శతకోటి స్తోత్రం అని కోట్ల మంది ఆరాధిస్తారు. ఆయన పుట్టబోతుండు అని దేవదూతలన్నీ వచ్చి కాపర్లకి ఏం చెప్పినాయి? రక్షకుడు పుట్టబోతున్నాడు, రాజులకు రాజు పుట్టబోతున్నాడు అని చెప్పగానే రాజు ఏం చేసిండు? ఎవరిని చంపిండు? మళ్ళీ చిన్నపిల్లలు రిపీట్. ఆడ మోషే కాడ రిపీట్ అయింది, మళ్ళీ యేసు ప్రభు కాడ. ఆడ మోషే దేశాన్ని కాపాడతాడు, ఇక్కడ యేసు ప్రభు లోకాన్ని కాపాడతాడు. ఏం చేసిండు? ఎవరి మీద టార్గెట్ పెట్టిండు? పెద్ద రాజు ఉంటే రాజు వచ్చి మొత్తం సైతాన్ని మొత్తం షక్ మొత్తం కట్ చేసేస్తాడు అని నార్మల్గా ఉంటుంది కదా. మనం చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాడు అమ్మాయి బాబు అని అంటాము. అంత అమాయకుడు, ఎంత మంచిగా ఉన్నాడు అని అనుకుంటాం. ఎవరన్నా ఏదో రాజ్యం వస్తుందంట, రాజు వస్తుందంట అని అంటే ఏం చేస్తాం మనం? ఆ పెద్దోళ్ళు ఎవడున్నాడు, మంచి పోరాడేటోళ్ళని, ఫాస్టింగ్ ప్రేయర్ చేసేటోళ్ళని, వీళ్ళని చేసేటోళ్ళు, వాళ్ళని చేసేటోళ్ళు, వర్షిప్ చేసేటోళ్ళు అందరిని నాశనం చేసేస్తే ఎవడు రాజు రాబాయి అనుకుంటాం. కానీ సాతానుడికి తెలుసు అక్కడ లేడు రాజు, చిన్న పిల్లల రాజు ఉన్నాడు అని తెలుసు. అందుకు ప్రతి మోషే టైంలో ఏదైతే జరిగిందో అదే ఇక్కడ జరగాల అని చెప్పేసి చిన్న పిల్లలు అందరినీ ఫినిష్ చేసేసి యేసుప్రభు ఏం చేసిండు? మోషే నదిలా మెల్లగా నడిపించినట్టు యేసుప్రభును కూడా గాడిద మీద మరియా యోసేపు తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపో, తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపో, రేపు పొద్దుగాల ఆర్డర్ వచ్చేసింది, చంపేస్తారు, పొద్దుగాల కాకముందు వెళ్ళిపోవాలా అనగానే మరియా యోసేపులు వేసుకొని వెళ్ళిపోతారు. చిన్నప్పుడు పట్టుకున్నా అనుకో, మరియా వినకుండా, యోసేపు వినకుండా, నేను ఉంటుందా, ఎవడు వస్తే పొడిచేస్తా, రాజుని పొడిచేస్తా అని నిలబడతా అని అనుకున్నాను అనుకో,
దేవదూత గబ్రియల్ వచ్చి చెప్పింది కదా, నేను కూర్చుంటా ప్రేయర్ చేసి గబ్రియల్ దాదా గబ్రియల్ అంటా నేను అనొచ్చు కదా. గబ్రియలే కదా వచ్చి చెప్పింది. దేవదూతలు వచ్చి కాపర్లకు చెప్పింది, దేవుడు కాపాడుతాడు నన్ను, నాకు చెప్పింది కదా అని అనుకోవచ్చు కదా మరియా యోసేపు. కానీ ఏం చేసిర్రు? పారిపోమంటారు. ఎవరు పారిపోమంటారు? ఆ దేవదూతనే వచ్చి నీకు కొడుకు పుడతాడు అని అన్నది, రక్షకుడు అని అన్నది. అదే దేవదూత వచ్చేసి నేను కాపాడుతా, రేపు అందరు చచ్చిపోతారు, మీరు చచ్చిపోరు, మేము ఇట్లా మొత్తం నిలబడతాం అని చెప్పొచ్చు కదా దేవదూత. చెప్పలేదు దేవదూత. ఏమన్నది? నేను ఉన్నాను, మీరు పారిపోయారు, ఉరికిపోయారు అని అన్నాడు. ఒక్కొక్కసారి దేవుడు అట్లా చెప్తాడు, దేవా నువ్వు మొన్న అట్లా చేసినావు కదా ప్రభా, ఇప్పుడు కూడా అది చేయి ప్రభా అని. అంటే మొన్న అట్లా చేసినా ఇప్పుడు ఇట్లా చేస్తా, నువ్వే చేయి అంటాడు. లేదా అంటే నేనేం చెయ్యా, నువ్వే చేయి అంటాడు. దేవుడు ఒక్కసారి అట్లా చేసిండు అని అంటే మాటికి అట్లా చేయడం కాదు. దేవుని స్వరం విని ఎట్లా చేయాలా, ఏం చేయాలా అని చెప్పి మనం కనుగొని చేయాలి. ఇప్పుడు ఎంతమంది మీ ఇంట్లో మీ తమ్ముడు చెల్లె కడుపులో చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అబార్షన్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంట్లో? కొంతమందికి తెలియదు, మీ మమ్మీలు చెప్పలే, మీ డాడీలు మీకు చెప్పలే. ఇండియాలో దానికి సెన్సస్ లేదు. సెన్సస్ అంటే లెక్క లేదు. స్టీల్ కిల్ డిస్ట్రాయ్ ఎవరు చేస్తారు? ఎందుకు అవుతుంది? అంత్యదిన అభిషేకం ఆ సర్వ పిల్లల మీద కుమరిస్తా. అపోస్తలుల కార్యాలు 2 ఉందా లేదా? ఎవరి మీద కుమరిస్తా అన్నాడు? అంత్యదినముల అభిషేకము. చిన్న సైతాన్ ఎందుకు చంపేస్తుంది? చిన్న పిల్లలు ఏం తెలియదు కదా, పుట్టలే కదా, ఇంకా పుట్టిర్రా పిల్లలు? పుడితే పెద్ద WWF అయిపోతారు, ఇట్లా పెద్దగా రెస్లింగ్ మ్యాచ్ చేస్తారు. వాళ్ళు పుట్టిన వాళ్ళు చిన్న పిల్లలు ఎందుకు చంపేస్తుంది? ఎందుకనంటే ఇది అపోస్తుల కార్యాలలో దేవుడు మిమ్మల్ని ఒక ఉద్దేశంతో ఇక్కడికి పంపించింది. ఏ ఉద్దేశంతో? కావాల్సుకొని ఎవరిని చంపేస్తున్నారు? ప్రవక్తలు ఏం చేస్తారు? ఆకాశం నుండి అగ్ని కురిపిస్తారా? ఆ అగ్ని కురిపిస్తే ఎవరు నాశనం అయిపోతారు? సాతాను. అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు ఈ సంఘటనల ఎట్లా ప్రవర్తిస్తాడు అని నువ్వు కూడా అట్లా చేసినావు అనుకో, అప్పుడు నువ్వు 25 కంటే ఎక్కువ పెరిగినట్టు. మేబీ నీ ఏజ్ 7 years ఉండొచ్చు, 8 years ఉండొచ్చు. జీవితంలో నువ్వు PhD చేస్తే నువ్వు గ్రేట్ కాదు, ఇంజనీర్ అయితే గ్రేట్ కాదు, కోట్లాది ఆస్తి పెట్టుకుంటే గ్రేట్ కాదు. నువ్వు ఎప్పుడు గ్రేట్ తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఇతరులను చూసి అరే వాడు నాకంటే మంచోడురా అని అంటావు కదా, అప్పుడు నువ్వు గ్రేట్. ఎంత డిగ్రీ చేస్తే, ఎంత ఇంగ్లీష్ మాట్లాడితే, ఎంత తెలుగు లటలట మాట్లాడేస్తే, ఎన్ని చదువులు చదివి ఎంత పైసలు ఉంటే నడవదు. నీ జీవితం ఎట్లా ప్రవర్తించాలా, నీ జీవితం ఎట్లా ఉండాలా, ఎప్పుడు ఏది చేయాలా, ఎప్పుడు ఏది చెయ్యొద్దు అనేది నీకు తెలిస్తే అప్పుడు నువ్వు 25+ అయినట్టు. అర్థమైనా? జెరమయా 17:9 హృదయము నీ ఆత్మ అన్నిటికంటే నీ దోస్తు కంటే, మమ్మీ కంటే, డాడీ కంటే, టీచర్ కంటే, కుక్క కంటే, గాడిద కంటే, అన్నిటికంటే మోసకరమైనది. హలో, నీలో ఏముంది? నువ్వు మోసం ఎత్తుకొని తిరుగుతున్నావు, నీకే తెలియదు. నీ హృదయము నిన్నే మోసం చేస్తుంది, నీకే తెలియదు. ఎంత మోసకరమైంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది,
అది ఘోరమైన వ్యాధి కలది. ఏమైంది? దరిద్రము, ఘోరము, చెప్పుకోలేనటువంటి ఎయిడ్స్ కంటే ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది నీకే తెలియదు. అది తెలుసా నీకు? నువ్వేమనుకుంటున్నావు? ఫస్ట్ ర్యాంక్ నేను, నాకంటే గ్రేట్ ఎవరు లేరు, నీకంటే గ్రేట్ లోపల కూర్చొని నిన్ను మోసం చేస్తుందని నీకే తెలియదు. పండిన కొట్టేస్తుంది అంది అంటున్నావు. నిన్ను మోసం చేస్తుంది. అది పోవాలి అని అంటే దేంతో పోతుంది వ్యాధి? ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, సాతానుడు చిన్న 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 పిల్లలను చంపేస్తూ ఉన్నాడు. మనము పెద్దవాళ్ళం అయిపోయినాం అనుకున్నాం, కానీ నువ్వు చిన్న ఉండి కూడా పెద్దవాళ్ళ లెక్క ప్రవర్తించవచ్చు. నువ్వు దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో పంపించిండు ఇక్కడ? నువ్వు చిన్న బేబీగా ఉండొద్దు, నువ్వు ఆడ ప్రవక్తగా నువ్వు ఉన్నావు దేవునితో. నువ్వు కిందికి రాగానే చిన్న పిల్లలు కూడా ప్రవక్తలు, గ్రేట్ మైటీ అపాసల్స్గా ఉండొచ్చు. ఎప్పుడైతే నువ్వు నీ ఆలోచనలలో, నీ విధానాలలో, నీ పద్ధతులలో పెరుగుతావో అప్పుడు నువ్వు పెద్దగా అయినట్టు. సాతానుడు ఏం చేస్తుండు? నిన్ను ఏం చేస్తున్నాడు? చిన్నపిల్లలను ఏం చేస్తుండు సాతానుడు? ఎందుకు? నీ మీద అంత్యకాల అభిషేకం నీ మీద ఉంది కాబట్టి చెప్తున్నా లేదా? ఇప్పుడు ప్రతిరోజు లక్షల మంది పిల్లలు పుడుతున్నారా? పుట్టకుంటేనే స్టీల్ కిల్ డిస్ట్రాయ్ అయిపోతున్నారు. ఎందుకు? ప్రవక్తలు పుడుతున్నారు. పుట్టకముందే చంపేసేయాలి. పుట్టినారంటే ప్రవక్త అయిపోతాడు వాడు. మోషే కాలంలో అక్కడ పుట్టొద్దురా, పుట్టితే ప్రవక్త అయిపోతుంది, చంపేసాయి. యేసుప్రభు కాలంలో పుట్టొద్దురా, పుట్టేస్తే రక్షకుడు అయిపోతారా, చంపేయాలి. ఇప్పుడు అంత్యకాలం అభిషేకంలో ప్రతి ఒక్కడు ప్రవక్త అయిపోతాడంట. ఎవరైతారు? ప్రతి ఒక్కడు అంట. చదవది యాక్ట్స్ 2:17. అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. ప్రవచనం ఎవరు చేస్తారు? పాస్టర్ చేస్తాడా? హీలర్ చేస్తాడా? టీచర్ చేస్తారా? ప్రవచనం ఎవరు చేస్తారు? ప్రవక్తలు. ఈ సంవత్సరం 2025 ఎవ్వరు మోస్ట్లీ దేవుడిచ్చిన వాగ్దానము మీ ఆత్మీయ తండ్రికి చూడలే. చాలామంది ఏమిచ్చిన ఆత్మీయ వాగ్దానం ఈసారి? ఇయర్ ఆఫ్ రికగ్నిషన్, గుర్తెరగడం. రికగ్నిషన్ అంటే గుర్తింపు. దేనికి గుర్తింపు? నువ్వు ప్రవక్తరాలవు, నువ్వు ప్రవక్తవని గుర్తెరగాల నువ్వు. ఇయర్ ఆఫ్ రికగ్నిషన్. దేవుడు నిన్ను పుట్టించింది ఒక ప్రవక్తగా, నిన్ను పంపించిండు. అంత్యదినములలో నువ్వు ఒక ప్రవక్తగా, ప్రవక్తరాలుగా కాబోతున్నావు. ఇది నీ ఉద్దేశము, ఇది నీ సీక్రెటు. ఈ సంవత్సరం 2025 సాతానుడు చిన్న పిల్లలని చంపేయాలా అని చెప్పేసి ప్రణాళిక పెద్ద పెద్ద సంస్థలు చేస్తున్నాయి, మీకు తెలియదు. ఇప్పుడు మీరు నేను చిన్న పిల్లని కదా, నేను చచ్చిపోతాను నేను అని చెప్పి ఉంటావా? లేకపోతే నువ్వు లేచి నేను ప్రవక్తను, నేను ప్రవక్తరాలని, నేను దేశాలను మార్చుతా, ఫైర్ కిందికి తెస్తా, దయ్యాలను ఎలగొడతా, హీల్ చేపిస్తా, డెడ్ రైజింగ్ చేపిస్తా, దయ్యాలని గడగడ వణికిస్తా అని నువ్వు రికగ్నైజ్ చేస్తావా? నిన్ను నువ్వు నాకు ఆ సామర్థ్యం, నా సత్తా ఉంది, నన్ను నేను గుర్తిస్తున్నా, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉంది నాలో, నేను ఇంటికి పోయినాక నాకు ఏమైపోయిందో తెలియదు, నేను మొత్తం వదిలేసిన, కానీ ఇప్పుడు నుంచి నాకు తెలిసింది, నా హృదయం నన్ను మోసం చేస్తుంది, మా వాళ్ళతోనే నన్ను మోసం చేపిస్తుంది. ఇంత వ్యాధి ఉందా నా హృదయంలో? ఇంత ఘోరమైన ఎయిడ్స్, అంత దరిద్రమైన వ్యాధి ఉందా నాకే తెలియదా ఈ రోజు వరకు? ఆ వ్యాధిని నేను వదులుకుంటా, యేసు ప్రభు రక్తం ద్వారా కడుక్కొని ఈ రోజు నుంచి నేను ఒక ప్రాఫిట్గా నేను జీవిస్తా. 25 ఇయర్స్, నా ఏజ్ 7 ఇయర్స్ ఉండొచ్చు, నా ఏజ్ 10 ఇయర్స్ ఉండొచ్చు, నా ఏజ్ 11 ఉండొచ్చు, 14 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, కానీ
నేను ఒక 25-30 ఇయర్స్ గ్రేట్ మ్యాన్ లెక్క ప్రవర్తిస్తా, జీవిస్తా, చదువుతా, పని చేస్తాను, ఆత్మలో దయ్యాలను వెళ్ళగొడతాను. ఈ ఇయర్ 2025 ఇయర్ ఆఫ్ రికగ్నిషన్ దట్ ఐ ఆమ్ ఎ మిరకిల్ వర్కర్. నేను ఒక అద్భుత కార్యాలు చేసే వాడిని, దానిని సూచక క్రియలు చేసే దానిని నేను గుర్తెరుగుతున్నా. ఐ రికగ్నైజ్ ఐ హ్యావ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ గుర్తెరుగుతున్నా నాలో.